Hi viewers, welcome to SS Media. రఘురామకృష్ణంరాజు ఈ పేరు వింటేనే వైసీపీ వాళ్లకు చిరాకు. వాళ్ళ పార్టీ ఎంపీ అనే చెప్పుకుంటూ వాళ్ళని అంతలా విసిగించాడాయన. ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్లుంటే ఒక్క నరసాపురం పార్లమెంటు సీటు మీదే జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కాబట్టి. ఆయన వల్లే నరసాపురానికి అంత క్రేజ్ వచ్చిందని చెప్పటంలో ఎటువంటి అనుమానం లేదు. 2019 ఎన్నికల్లో గెలిచిన వెంటనే సీఎం జగన్ పైన వైసీపీ పైన తిరుగుబాటు చేసిన రఘురామ వైసీపీకి కంట్లో నలుసులా మారారు. వైసీపీ వర్సెస్ రఘురామకృష్ణంరాజు మధ్య వివాదం ఏ స్థాయికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన తరపున రఘురామకృష్ణంరాజు మళ్లీ పోటీ చేయటం దాదాపు ఖాయమే. అందుకే రఘురామకృష్ణంరాజును ఎలాగైనా ఓడించాలనేది వైసీపీ ప్రధాన టార్గెట్. రఘురామకృష్ణంరాజు ఓటమే ధ్యేయంగా వైసీపీ ఓ కొత్త అభ్యర్థిని నరసాపురం ఇన్ఛార్జిగా ప్రకటించింది. సామాజిక ఆర్థిక కోణాలన్నీ సమీక్షించి న్యాయవాది గూడూరి ఉమాబాలను సమన్వయకర్తగా నియమించింది వైసీపీ. అయితే నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో కాపులు క్షత్రియుల ప్రాబల్యం ఎక్కువ. గత 4 దశాబ్దాల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎంపీలుగా గెలిచిన వారంతా క్షత్రియ కాపు సామాజిక వర్గం నేతలే. దీంతో ఈసారి వైసీపీ ప్లాన్ మార్చింది. బీసీ కార్డు ప్రయోగించి పార్లమెంటు బరిలో మహిళా అభ్యర్థిని దింపాలని ఫిక్స్ అయింది. అయితే అధిష్టాన నిర్ణయాన్ని స్థానికంగా ఉన్న బీసీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ ఏ ఈక్వేషన్ చూసి నిర్ణయం తీసుకుందో గాని మరోసారి నరసాపురంపై సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు లోకల్ లీడర్లు. నరసాపురం నియోజకవర్గంలో బీసీ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. దీంతో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ఉమాబాలను ఎంపిక చేసింది వైసీపీ. అంతకు ముందు కృష్ణంరాజు గారి భార్యని పోటీకి దింపాలని అనుకున్నారు. కానీ తర్వాత ఏమైందో తెలీదు. ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు. జగన్ చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా ఈసారి నరసాపురం బీసీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే వైసీపీ బీసీ నినాదంలో భాగంగా ఇప్పటి వరకు శెట్టి బలిజ సామాజిక వర్గానికే ఎక్కువ లబ్ధి జరిగిందని, బీసీల్లో ఇతర కులాలకు అవకాశాలు ఇవ్వాలంటే ఉమాబాలను మార్చాలని కోరుకున్నారు అక్కడి లోకల్ లీడర్స్. ముఖ్యంగా 3 బీసీ నాయకులు వైసీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రఘురామ టార్గెట్ గా వైసీపీ ప్రయోగించిన బీసీ కార్డ్ ఎంతవరకు సఫలమవుతుందో గాని ఇక్కడ బీసీ నేతలను ఒక్క తాటిపైకి తేవడం అనేది పెద్ద ఛాలెంజ్ గా మారింది. వీరందరినీ జగన్ ఎలా బుజ్జగిస్తాడో చూడాలి.